ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్న తొలి ప్రేమ చిత్రం ఇప్పటి వరకు ఎన్నిసార్లు రిలీజ్ అయిందో లెక్కే లేదు. అప్పట్లో ఈ సినిమా నైజాం ప్రాంతం బయ్యర్ దిల్ రాజు తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకునేవాడు. చేసిన ప్రతిసారి భారీ స్థాయి వసూళ్లు వచ్చేవి. రీసెంట్గా ఈ చిత్రం 2023వ సంవత్సరంలో వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. అప్పట్లో అభిమానులు ఈ చిత్రాన్ని పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ రిలీజ్లను ప్రోత్సహించకూడదు అని అప్పట్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ మొత్తం ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే స్ట్రిక్ట్గా ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ప్రచారం చేశారు. కానీ అభిమానుల సపోర్టు లేకపోయినా మామూలు ఆడియన్స్ సపోర్టు ఈ చిత్రానికి మెండుగా ఉంది. అందుకే రెస్పాన్స్ అదిరిపోయింది. దాదాపుగా 1,50,00,000 గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. దీనిని బట్టి మూవీ లవర్స్లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సమయం సందర్భం లేకుండా కేవలం థియేటర్స్ ఫీడింగ్ కోసం మరోసారి రేపు ఈ చిత్రాన్ని థర్డ్ పార్టీ వారు గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి అభిమానులే కాదు, మూవీ లవర్స్ కూడా పట్టించుకోలేదు. ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వైడ్గా అన్ని ప్రాంతాలను కలిపి 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. అందులో కేవలం హైదరాబాద్ సిటీ నుండే 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇది డీసెంట్ స్థాయి రెస్పాన్స్ అనొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 75 లక్షల రూపాయల రేంజ్ గ్రాస్ వసూళ్లు వస్తాయని తెలుస్తుంది. ఓవరాల్గా ఫుల్ రన్లో ₹1,00,00,000 పైగా గ్రాస్ వసూళ్లు రావచ్చు. ఇప్పుడు కాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఈ ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాన్ని రిలీజ్ చేసుంటే కలెక్షన్స్ వేరే లెవెల్లో వచ్చేవి. గబ్బర్ సింగ్ రిలీజ్ రికార్డ్స్ను బద్దలైవేయనంటున్నారు అభిమానులు. బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసే సత్తా ఉన్న ఈ సినిమాని అనవసరంగా వృధా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఓవరాల్గా రెండు రిలీజ్ వసూళ్లను కలుపుకొని చూస్తుంటే ఈ చిత్రం 2,40,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టింది.